శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అందరికీ విజయాలు చేకూర్చాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, మహిళా ప్రతినిధులు ఆళ్ల వెంకటరత్నం, కె కుసుమకుమారి శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, చింతపల్లి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పరాభవనామ ఉగాది సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా ప్రకాశం జిల్లా అందరికీ కూడా నూతన సంవత్సర అంటే ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు ఎమ్మెల్యే గారి అభిష్టానం మేరకు మేము ఈ పార్టీ ఆఫీసులో ఈరోజు శ్రద్ధగా ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలోనూ, ఈ జిల్లాలోనూ, ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి వెలుగొందాలని చెప్పి అన్నీ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఒంగోలు నియోజకవర్గం కూడా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ, ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారికి, అతని కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఆ భగవంతుడి వల్ల అంతా మంచి జరగాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని రంగాల్లో ముందుగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొక్కసారి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాబు గారి సూచన మేరకు పూజ చేయడం జరిగింది. పంచాంగ శ్రవణం పూజ ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉందని ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఆయురారోగ్యాలతో ఏ కలతలు భేదం లేకుండా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను.